ఇంతకు ముందు లేని ఆనందం ఇప్పుడు కనిపిస్తోంది. ఏదో సాధించినట్లు, ఎవరినో గెలిచినట్లు కొత్తగా కనిపిస్తున్నావు. అవునరా, ఈ ఊరికొచ్చే ముందు ఏవేవో అడ్డంకులు, శుక్రవలయాలు అని ఎంత దూరం నడిచినా గమ్యం తెలియని దారులు, మధ్య మధ్యలో భయపెట్టే మనుషులు. అసలు మనం చేరాల్సిన చోటికి చేరుతామా, కుదరకపోతే కనీసం ఇంటికైనా తిరిగి వెళ్తామా లేదనే భయం ఉండేది. వీటన్నిటిని దాటుకుని ఇక్కడి దాకా వచ్చాం. మనం రావాలనుకున్న చోటికి రాగలిగాం. ఈరోజు ఇక్కడ మనం అతిథులం కాదు, బంధువులం. అలా కలిసిపోయారు అందరూ. వీళ్ళందరినీ చూస్తుంటే మనకి తెలియని వాళ్ళు, మనకి పరాయి వాళ్ళు అనిపించట్లేదురా. ఈ ఊరితో, ఈ మనుషులతో ఏదో బంధం ఉంది అనిపిస్తోంది. అది ఎక్కడ పుట్టింది, ఎలా మొదలైంది అనేది మాత్రం తెలియట్లేదు. బంధమా? ఈ అడవిలో ఉన్న ఈ ఊరి మనుషులతో మనకేం బంధం ఉంటుందన్నయ్య? మనం రావటం చూడ్డం ఇదే మొదటిసారి కదా. లేదు మాధవ, పోయిన జన్మలో మనం ఇక్కడే పుట్టామేమో అనిపిస్తోంది. అందుకే ప్రతి చెట్టు పుట్ట మనకు బాగా పరిచయం ఉన్నట్లే అనిపిస్తున్నాయి. అందుకేనేమో నాన్న ఆ రోజు అక్కని ఎవరి చేతుల్లోనూ పెట్టినా, అతడు అడవిలో పారేసి వెళ్ళినా చివరికి అక్క ఇంత దూరం వచ్చి చేరింది. ఈ గ్రామంలో తను ఒక భాగమైంది. ఎక్కడో పుట్టిన అక్క ఇక్కడి దాకా చేరిందంటే, ఎక్కడో ఉన్న మనం ఇన్నేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చాము అంటే ఇదేదో అనుకోకుండా జరిగింది కాదు, దేవుడి సంకల్పంలా అనిపిస్తుంది. ఈ ఊళ్ళో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉంటుందిరా. కాకపోతే వీళ్ళ ఆచారాలు, కళ్ల ముందు కనిపిస్తున్న వింతలు, ఇవన్నీ చూస్తుంటే కొంచెం భయంగా కూడా ఉంది. ఊర్లో అందరూ మనల్ని భయపెట్టట్లేదన్నయ్య. నువ్వనేది ఆ నలుగురు గురించే కదా. నలుగురు వస్తే నలుగురిని పంపించేస్తారనేది ఆచారం. అవునరా, ఎవరొచ్చినా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. వీటన్నిటి వెనక ఏదో ఉంది. ఎవరో వెనకుండి నడిపిస్తున్నారేమో అనిపిస్తోంది. శని అచ్చన్ వక్రకాళి శక్తి అని చెప్పుకుంటూ అతడు చేసే పనులు చాలా క్రూరంగా ఉన్నాయి. అలాంటి వాణ్ణి ఈ జనాలు ఇంతకాలంగా ఎలా భరిస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఈ శనివారం అతడేదో బలిస్తున్నాడని తెలిసింది కదన్నయ్య. అవును, అతను అలా బలి ఇవ్వలేదు అంటే కర్పణస్వామి, అక్కయ్య అతడి కుట్రలో చిక్కుకుంటారు. ఒకవేళ అక్కయ్య గెలిస్తే ఎలాగోలా అక్కయ్యను ఒప్పించి మనం హైదరాబాద్కి తీసుకువెళ్ళొచ్చు. ఒప్పుకుంటుందంటావా? మనమే ఒప్పించాలి. మనం మాట్లాడితే ఒప్పుకుంటుందన్న నమ్మకం నాకుంది. నాకు నమ్మకం ఉందన్నయ్య. కాకపోతే పరిస్థితులే అక్కని మనతో పాటు రాణిస్తాయా అని అనుమానంగా ఉంది. ఈ ఊర్లో చెడు ఉంది, కానీ ఈ ఊరు చెడ్డది కాదురా. భూమిని ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు గమనించావా? తనలో కడుపు నొప్పి లేదు, మళ్ళీ ఎలాంటి సమస్య కూడా లేదు. అవునన్నయ్య, వచ్చేటప్పుడు నా మనసులో ఉన్న భయం అదే. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత తనకేదైనా ఇబ్బంది కలిగితే ఏం చేయగలుగుతాం? అసలే అడవి ప్రాంతం అంటున్నారు, ఎక్కడికి తీసుకువెళ్ళగలుగుతాం అని భయపడ్డాను. కానీ తనకి ఏ చిన్న సమస్య లేదు. ఆ విషయం తనే చెప్పింది. భూమి కడుపులో బిడ్డ లేకుండా చేయాలని ఎవరూ ఏదో అనుకున్నా, మనం ఇక్కడి నుంచి వెళ్లే సమయానికి తన కడుపులో బిడ్డ ఉంది అని చెప్పినా ఆ సమస్య కూడా తీరిపోతుందనిపిస్తోంది. అవునన్నయ్య, నువ్వు చెప్పినట్లంతా మంచి జరుగుతుంది. కాకపోతే అలేఖ్య తనిక్కడికి వచ్చిన దగ్గర నుంచి తన ఆలోచనలు వేరుగా ఉన్నాయి. తన మనసులో ఇంకేదో ఉందని నాకు అనిపిస్తుంది. మనం తనను కంట కనిపెట్టుంచడం చాలా మంచిదనిపిస్తుంది అన్నయ్య. సరే, వద్దనుకున్నా తీసుకురావాల్సి వచ్చింది. మారితే మనతో పాటు అక్కడి వరకు వస్తుంది. లేదని పాత బుద్ధులే చూపిస్తే ఏం చెయ్యాలి అనేది అప్పుడు ఆలోచిద్దాం. వెళ్దాం పద.